బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస ప్రచారాలతో స్పీడ్ పెంచారు. ఇవాళ కొత్తగూడెం, మహబూబ్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనజాతర సభలో పాల్గొంటారు సీఎం. ఇక సాయంత్రం 5 గంటలకు వనపర్తి జిల్లా కొత్తకోటలో కార్నర్ మీటింగ్కు హాజరు కాబోతున్నారు. సాయంత్రం 6:30 సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్కు మద్దతుగా కార్నర్ మీటింగ్లో ప్రసంగించనున్నారు. రాత్రి 8 గంటలకు ముషీరాబాద్ కార్నర్ మీటింగ్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి గురించి సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనజాతర సభలో పాల్గొనున్నారు సీఎం. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కొత్తగూడెంలోని ప్రగతి మైదానంకి చేరుకుంటారు సీఎం. అక్కడి నుంచి ప్రకాశం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. ఈ సభకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండల దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అధిక ఉష్ణోగ్రత ఉండటంతో మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, కూలర్లను సైతం ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస ప్రచారాలతో స్పీడ్ పెంచారు. ఇవాళ కొత్తగూడెం, మహబూబ్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండబోతుంది. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనజాతర సభలో పాల్గొంటారు సీఎం. సాయంత్రం 5 గంటలకు వనపర్తి జిల్లా కొత్తకోటలో కార్నర్ మీటింగ్ హాజరు కాబోతున్నారు. ఇక కొత్తగూడెంకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి. మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకు అందుబాటులో ఉన్నారు కొత్తగూడెం నుంచి. సీఎం క్యాంపుకు సంబంధించి రోజు షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, ఎన్ని గంటలకు రాబోతున్నారు, అక్కడ ఏర్పాట్లు ఎలా జరిగాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీనివాసరావు చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రెండవ దఫా పర్యటన
ఈ యొక్క ఎన్నికల ప్రచారంతో ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు 10:45 ప్రగతి మైదానంకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకున్న అనంతరం వాహన శ్రేణిలో ఈ యొక్క ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి జనజాతర సభ ఏదైతే ఉందో ఈ యొక్క జనజాతర సభలో పాల్గొనేందుకు వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క మంత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే తుమ్మల నాగేశ్వరరావు, అలాగే శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇలా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కోననేని సాంబశివరావు ఈ యొక్క వేదికపై కూర్చొనున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క జనజాతర సభకు దాదాపు 30,000 మంది ప్రజలు పాల్గొనే విధంగా ఈ యొక్క సభకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సీఎం సభ వేదిక ఈ యొక్క ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క జనజాతర సభకు ఏదైతే ఉందో మిత్రపక్షాలు సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క జన సమీకరణకు పూనుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క వేదికపై ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ యొక్క జనజాతర సభలో ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా, అంటే ఈ యొక్క మండు వేసవిలో వచ్చేటువంటి ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా కూలర్లు అలాగే ఫ్యాన్లు, పెద్ద పెద్ద ఫ్యాన్లు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వారి వేసవి నుంచి తట్టుకునేందుకు మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, తాగునీటి ప్యాకెట్లు కావచ్చు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క సభా వేదికకు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది. రాజశేఖర్. రైట్ శ్రీనివాసరావు, ప్రధానంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాల్లో రిజర్వేషన్ల అంశం ప్రధానంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విభజన హామీలో ఏవైతే ఉన్నాయో అవి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కొత్తగూడెంకు సంబంధించి ఏమైనా హామీలు ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? సో ప్రసంగం ఎలా ఉండే అవకాశం ఉంది? తప్పకుండా రాజశేఖర్, ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీలను అమలు చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క కొత్తగూడెం ఖమ్మం జిల్లా ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రామసహాయం రఘురామరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సభా వేదికలో ఈ యొక్క పలు ఇంకా హామీలు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో భారీ జన సమీకరణ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూసేటువంటి ఈ యొక్క సభా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. రాజశేఖర్ నుంచి పూర్తి స్థాయిలో అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంటే మీడియాకు సంబంధించి పాయింట్స్ ఏమైనా ప్రత్యేకంగా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? అంటే ఎండ దృష్ట్యా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేయవలసిన అవసరం ఉంది. సో ఆ దిశగా ఏమైనా అక్కడ ఏర్పాట్లు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? అంటే ఇక్కడ సభా వేదికలో విఐపీలకు ఒక గ్యాలరీ ఏర్పాటు చేశారు, అలాగే మీడియాకు ఒక గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సామాన్య ప్రజలకు సైతం కూర్చునే విధంగా కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కూర్చొని ఈ యొక్క ఫ్యాన్ గాలికి ఈ యొక్క వేసవిని తట్టుకునే విధంగా ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సభా వేదికను తిలకించేందుకు కూడా పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం ఉంది. అలాగే ఈ యొక్క సభకు వచ్చేటువంటి వాహన శ్రేణి రోడ్డు మార్గం ద్వారా వచ్చేటువంటి వాహనాల పార్కింగ్ కు సపరేట్ గా కూడా ఎటు నుంచి వచ్చినా కూడా, అటు ఖమ్మం నుంచి వచ్చినా కూడా, ఇటు భద్రాచలం నుంచి, మడుగురు నుంచి వచ్చినా కూడా వాటికి వాహనాలు సమీపంలో ఉన్నటువంటి పార్కింగ్ ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఎవరు కూడా ఎక్కడ ఈ వేసవి కాలంలో ఏ విధమైన అసౌకర్యానికి గురి కాకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క సిపిఎం, సిపిఐ పార్టీ అలాగే కాంగ్రెస్ ఈ యొక్క 3 పార్టీల నుంచి కూడా అంటే మా అనధికారికంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ప్రజలు పాల్గొనేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క పబ్లిక్ పూర్తి స్థాయిలో ఈ యొక్క 30,000 మంది దాదాపు ఈ యొక్క సభా వేదికలో కూర్చునే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం ఉంది. రాజశేఖర్. రైట్. ఫైనల్గా చూసుకుంటే అక్కడ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. అంటే మీడియాకు సంబంధించి ప్రత్యేకంగా గ్యాలరీ కూడా ఏర్పాటు చేస్తారు, స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేస్తారు. సభకు సంబంధించి సభా వేదికపై ఎంతమంది ఉండబోతున్నారు? సో ఎవరు ముందు మాట్లాడే అవకాశం ఉంది? షెడ్యూల్ ఏమైనా మనకి మీడియాకి సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని గంటలకు చేరుకోబోతున్నారు? లేట్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎంతసేపు ఉండే అవకాశం ఉంది ప్రసంగం? అంటే 10 గంటలకు 10:15కి హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కొత్తగూడెం ప్రగతి మైదానానికి హెలికాప్టర్ లో చేరుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క మనకి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సభా వేదికపై ఎవరు కూర్చుంటారు, ఎవరు ప్రసంగిస్తారు అనేది ఇంకా షెడ్యూల్ పూర్తి స్థాయిలో రిలీజ్ చేయలేదు.
అలాగే ఈ యొక్క సభ వేదికపై పూర్తి స్థాయిలో అంటే సిపిఎం, సిపిఐ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రథమ శ్రేణిలో ఉన్నటువంటి జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, అలాగే ఈ యొక్క టిపిసిసి సభ్యులు కావచ్చు, ఈ యొక్క వేదికపై కూర్చున్నటువంటి అవకాశం ఉంది. ముందుగా బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడతారనేది మనకున్నటువంటి సమాచారం. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు.